బిఆర్ అంబేద్కర్ గారికి వారి జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ ఏబిఎన్ ఇవాళ బ్రేక్ఫాస్ట్ చర్చ ప్రారంభిద్దాం. మనతో పాటు ఇవాళ డిబేట్లో నెలాపలం విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే డివి శ్రీనివాస్ గారు, విశ్లేషకులు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్కారం విజయ్ గారు, డివిఎస్ గారు, రవికిరణ్ గారు. విజయ్ కుమార్ గారు, నేను కొంత చెప్పాను నా ఇంట్రడక్షన్లో అసలు ఏంటి క్వాంటమ్ కంప్యూటింగ్, ఈ టెస్ట్ బెడ్స్ ఏంటి, ఫెసిలిటీ సెంటర్స్ ఏంటి అనేది. బట్ మీరు కొంత దాన్ని విశదీకరించే ప్రయత్నం చేయండి. అంటే వై ఆంధ్రప్రదేశ్, వై అమరావతి, ఇండిజినస్గా దాదాపు 80% పైగా తయారైన దాంతో ఇవాళ ఫెసిలిటీ సెంటర్స్ ప్రారంభం అవుతున్నాయి. దీని గురించి ఎడ్యుకేటర్స్. ఎస్ సార్, నేషనల్ క్వాంటమ్ మిషన్ అని సెంట్రల్ గవర్నమెంటు 6,000 కోట్లతో ఒక రీసెర్చ్ మిషన్ ప్రారంభించింది 2024 జనవరిలో. అన్ఫార్చునేట్లీ అతి దారుణం ఏమంటే కనీసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడు వైసీపీ గవర్నమెంటు అప్లై కూడా చేయలేదు. బాగాలేదండి సార్, అప్లై కూడా చేయలేదు. చెన్నై, ముంబై, ఢిల్లీ, పూణే, తెలంగాణ, హైదరాబాద్, వీళ్ళందరూ వాళ్ళ రాష్ట్రాల్లో అప్లై చేసి వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు, ఐఐటి చెన్నై కావచ్చు, ఐఐటి ముంబై కావచ్చు, ఐఐఎస్సి బెంగళూరు కావచ్చు, వీళ్ళందరూ అప్లై చేసి వాళ్ళ సిటీస్లో ఉన్న ఐఐటీలో కావచ్చు, పెద్ద రీసెర్చ్ సెంటర్లో కావచ్చు, క్వాంటమ్ మిషన్ యొక్క రీసెర్చ్ సెంటర్లను పెట్టుకున్నారు. మనోడు అప్లై కూడా చేయలేదు, నిద్రపోతున్నాడు, గాడిలుగా వస్తున్నాడు, దేవుడి కనుక. మనం 2024 జూన్లో వచ్చాం. అప్పటికి మొత్తం డబ్బులు ఇచ్చేశారు, మన ఇంకేమీ లేవు, అందరికీ ఎవరికి ఇచ్చాలో 6,000 కోట్లు పనిచేశారు. మనం ఏం చేయాలి? అప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ పెట్టి ఏం చేశారంటే, సరే వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, అప్లికేషన్ సైడ్ అంటే యాక్చువల్లీ ఆ యొక్క రీసెర్చ్ని వాడుకునే సైడ్లో మనం పోతామని ఒక బ్రాడ్ ఇది తీసుకొని, ఆ స్టాండ్ తీసుకొని దీని మీద అసలు ఈ క్వాంటమ్ కంప్యూటర్, ఇందాక మీరు చెప్పారే కొన్ని వేల కంప్యూటర్లు కలిస్తే అంత స్ట్రాంగ్ కంప్యూటరు క్వాంటమ్ కంప్యూటింగ్ అని, అట్లాంటి తయారు చేసే వాళ్ళు ఎవరు అంటే, యూజ్ చేసే వాళ్ళు ఎవరు అంటే ఇండియాలో ఎక్కడ లేదు అట్లాంటి కంప్యూటరు, సౌత్ ఏషియాలో కూడా లేదు, ఏషియాలో లేదు, కేవలం వరల్డ్లో 7-8 చోట్ల మాత్రమే ఉంది. మోస్ట్లీ ఇన్ యూఎస్ అండ్ జర్మనీ. ఐబిఎం సంస్థ తయారు చేస్తుందండి. కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారు విజన్ గురించి మనం మాట్లాడుతుంటాం కదా, ఒక్కోసారి సక్సెస్ అవచ్చు, సక్సెస్ కాకపోతే. కానీ ఈసారి ఏంటంటే ఓ పని చేద్దాం, ఐబిఎం ఈజ్ వరల్డ్ లీడర్ ఇన్ కంప్యూటింగ్, వేరెవరు లేరు, వాళ్ళని ఇక్కడ తెచ్చి పెడతామన్నారు. అందరికీ సేపు ఇంత చూశారు, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారో అన్నారు, తెద్దాం వాళ్ళతో మాట్లాడతామన్నారు. దీంతో వచ్చిందే క్వాంటమ్ వ్యాలీ, ఐబిఎం ఇంటూ అమరావతి. దేశంలో ప్రతి ఒక్కరూ ఈ క్వాంటమ్ మిషన్ ద్వారా వచ్చిన డబ్బులతో అందరూ రీసెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళంతా బ్రెయిన్స్ కావచ్చు, ఎందుకంటే కోడింగ్ చేస్తారు. ఇక్కడ అమరావతి ఏమంటే హార్డ్వేర్ అండ్ టెస్టింగ్ ఫ్లోర్ అంటన్నమాట. అంటే ఏమేమి రీసెర్చ్ తయారు చేస్తున్నారో ప్రతి ఒక్కరూ, ప్రతి ఐఐటీలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యూనివర్సిటీలో ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అక్కడ వాళ్ళు ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వాళ్ళు టెస్టింగ్, వాళ్ళే కోడింగ్ చేస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. కానీ అమరావతి క్వాంటమ్ ఫెసిలిటీకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటి అంటే, ఎందుకు ఇది ఇంత ఇదిగా అందరు నోళ్ళల్లో నాంతోంది, టెక్నాలజీ వాళ్ళ నోళ్ళల్లో నాంతోంది, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ టెస్టింగ్ ఫెసిలిటీ. మీరు కనుక ఒక క్వాంటమ్కి సంబంధించిన ఇది తయారు చేస్తే క్వాంటమ్ కంప్యూటర్ ఎక్కడ లేదు. ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేసేది ఐబిఎం ఒకటే. అంటే అదొక పెద్ద కంప్యూటర్ అని ఊహించుకుంటే ఆ కంప్యూటర్ని వితిన్ జూన్ జూలై కల్లా మనం అమరావతిలో తెచ్చి పెట్టబోతున్నాం, అంత పెద్ద కంప్యూటర్ని. సో ఆ కంప్యూటర్ని వాడుకోవడానికి చాలా సంస్థలు వస్తాయి. మన యొక్క ఎప్పుడైతే జూన్ జూలై 2026 సార్. ఓకే. జూన్ జూలై యాక్చువల్లీ అది జనవరికే దాని వచ్చిండాలి. జూన్ జూలై మ్యాక్సిమం పోతే ఒక 1 మంత్ మేక్ ఇట్ ఆగస్ట్, అంతకంటే ఎక్కువ పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఆ కంప్యూటరు ఐబిఎం, టీసీఎస్ అండ్ ఎల్ఎన్టీ వాళ్ళ యొక్క మైంట్రీ, ఈ 3 సంస్థలు కలిసి ట్రైపార్టైట్ పార్ట్నర్షిప్లో అమరావతిలో ఆ కంప్యూటర్, అంటే ఇది అర్థం కావడానికి చెప్తున్నాను, పెద్ద కంప్యూటర్. ఇప్పుడు నా యొక్క ముందు ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్నే 100 ల్యాప్టాప్లు, 1000 ల్యాప్టాప్లు ఒకేసారి మనం పనిచేస్తే ఎంత శక్తివంతంగా ఉంటుందో అలాంటిది దిస్ ఈజ్ ఎ క్వాంటమ్ కంప్యూటింగ్. దీంట్లో మనం ఇప్పుడు కంప్యూటర్లో డేటా ఇస్తాం, టకటక యాడ్ చేసి ఇస్తుంది, దాన్నే కొన్ని లక్షల రెట్లు ఊహించుకోండి. సో పెద్ద డేటాలు అంటే సపోజ్ ఆంధ్రప్రదేశ్లో 108 ఉంది, మనం దాన్ని ఉంటారు ఇది
అంబులెన్స్ హెల్త్కి సంబంధించి 108 అనకాపల్లిలో ఎక్కడ పోతుంది, ఇక రాయలసీమలో ఏ పక్క పోతుంది, ఇంకో గోదావరిలో ఏ పక్క పోతుంది, మొత్తం ఒక సెకండ్స్లో. సో ఏఐ ఉపయోగించి సెకండ్స్లో, ఇంకా చెప్పండి మైన్యూట్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ దట్టు మొత్తం డేటా మల్టీ టాస్కింగ్, ఒక్కసారి ఒక టాస్క్ కాకుండా మల్టీ టాస్కింగ్. ఎగ్జాక్ట్లీ. కొన్ని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. ఇట్లాంటి కొన్ని వందల టాస్కులు చాలా ఈజీగా చేయగలిగేది క్వాంటమ్ కంప్యూటింగ్. సో మనం ఇప్పుడు మనకు ఫోన్ చేస్తాము, అంబులెన్స్ రాదు, ఎక్కడుందో తెలియదు, సో ఈజీగా వచ్చేస్తుంది. సో నేను చిన్న ఎగ్జాంపుల్, వెరీ 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 స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను, కరెక్ట్, చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. సో దాన్ని ఏమో డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, హెల్త్ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, ఫైనాన్స్ దగ్గర నుంచి, ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల మందికి మనం ఇన్సూరెన్స్ ఇస్తుంటాం, ఎవరికి ఏమి ఇచ్చాము. సో ఇంత పెద్ద డేటాని చాలా సింపుల్గా క్షణాల్లో ఇచ్చేసి మన చేతిలో పెడుతుంది. దీన్ని వాడుకోవడానికి దాని చుట్టూరు సంస్థలు వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటమ్ వ్యాలీ అంటాం. క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, దాన్ని వాడుకోవడానికి ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేయబోయేది ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఒక టెస్టింగ్ బెడ్ ఫెసిలిటీ. అంటే ఇట్లాంటి క్వాంటమ్ కంప్యూటర్లకి మనం ఏమేమి టెక్నాలజీలు వాడాలని ఇండిజినియస్గా, అంటే భారతదేశంలో అంతర్గతంగా దాదాపు 7 సంస్థలు దీని మీద పనిచేస్తున్నాయి. కానీ వాళ్ళు దాన్ని ఎక్కడ టెస్ట్ చేసుకోవాలి? ఏ యూనివర్సిటీ పోయినా వాళ్ళ రీసెర్చ్ చేస్తుంటారు. సో ఇక్కడ టెస్ట్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ది టెస్టింగ్ ఫెసిలిటీ, దిస్ ఇస్ ఓపెన్ ఫెసిలిటీ. మీరు నేను కూడా పోయి దాంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. ఎనీబడీ కెన్ గో అండ్ టెస్ట్ ఇట్. సో ఇట్స్ అన్ ఓపెన్ ఇది. సో సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఆఫ్ ఇండియా. రాగల కాలంలో క్వాంటమ్ కంప్యూటర్ గేమ్ చేంజర్ ఫినామినల్గా డెవలప్ అయిపోయింది. ఈరోజు ఒక విజనరీగా ఆయనకు అర్థం కావచ్చు, ఆర్కిటెక్ట్గా మామూలుగా అర్థం కావచ్చు. మామూలు వాళ్ళకి ఇవాళ ఏదో పెడుతున్నారు, మనమే ఇప్పుడు ట్రై చేస్తున్నాం కదా ఇప్పుడు అర్థం చేసుకోవడానికి. నేను కొంత చదివితే నాకు అర్థం అవుతుంది, మీరు కొంత చెప్తే అర్థం అవుతుంది, రవికిరణ్ గారు కొంత చదివి అర్థం చెప్పాలి, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ కొంత ట్రై చేయాలి కదా చెప్పడానికి. రవికిరణ్ గారు, హౌ కెన్ బి అంటే గేమ్ చేంజర్